ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఏపీ టెక్నాలజీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైందన్నారు. గత 10 ఏళ్లుగా టీడీపీ వైసీపీ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టం హామీలు సాధించలేని పార్టీలుగా మిగిలిపోయాయని, ఈ రెండు పార్టీల వల్ల అన్ని సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు 10 ఏళ్ల కాలంలో ఒకరినొకరు విమర్శించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుందన్నారు. ప్రధాని మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీని ఉల్లంఘించారని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని, అలాగే సుజల శ్రవంతి పూర్తి చేస్తామని, మేనిఫెస్టోతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. నేను పోటీ చేయడానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి, శరవణ నాయకత్వాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి. మిత్రులు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కురుక్షేత్రంలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు బాధ్యతలు చేపట్టినట్టు నుంచి ఈనాటి వరకు కూడా మరి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది. స్పష్టంగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఆ బీజేపీ ఈ బీజేపీ వేరు కాదు, వీరిద్దరు కూడా కవలలు. ఈ రెండు ప్రభుత్వాల నాయకత్వంలో మరి రాష్ట్రం సర్వనాశన విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేశారు. ఈ రాష్ట్రానికి సాధించవలసిన ప్రత్యేక హోదాని గాలికి వదిలేశారు. రేపు అధికారంలోకి వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితి ఈవేళ రెండు పార్టీలు కూడా ఉన్నాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరి ప్రభుత్వ పరంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అయితే, దాన్ని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నీచమైనటువంటి ఆలోచనకి రెండు బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బాబు, జగన్, పవన్ కానీ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా పోలవరం ప్రాజెక్టుని మరి 50,000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి నిధులు ఇవ్వకుండా దాన్ని కూడా ఆపే పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు భవిష్యత్తులో రెండు పార్టీలు అధికారంలోకి వస్తే అది కూడా రాకుండా చేస్తారు వాళ్ళు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు రావాల్సినటువంటి 26,000 కోట్ల నిధిని కూడా ఇవ్వకుండా రెండు పార్టీలు కూడా చేసే పరిస్థితి కనబడుతోంది. అందుకే శర్మిలమ్మ గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈ దేశంలో సెక్యులరిజం నిలబడాలన్నా, లేదు ఈ దేశం రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్ప మరొకటి కాదనే విషయం స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంగా ఆంధ్రప్రదేశ్